హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు అరుణాచల్ యాత్రలో భాగంగా అరుణాచల్ దేవస్థానం లోపల ఏ విధంగా ఉంటుంది, ఏ ఏ దర్శనాలు మనం చేసుకోవచ్చు, ఏ విధంగా మనం దర్శనానికి అయితే వెళ్ళాలి, ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చేస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. చూసారా, మీకు ఇప్పుడు కనిపిస్తున్న ఈ బోర్డులో మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది. అభిషేకాలకి ఎంత రుసుము చెల్లించాలి, ఓపెనింగ్ టైమింగ్స్ ఎంత, క్లోజింగ్ టైమింగ్స్ ఎంత, నెక్స్ట్ మన యొక్క వస్తువులు ఎక్కడ భద్రపరచుకోవాలి, ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ బోర్డులో ఉంటుంది. సో ఈ బోర్డుని అయితే స్క్రీన్ షాట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. అయితే ఈ యొక్క దర్శనాలు అయితే ఉచిత దర్శనం మరియు 50 రూపాయల దర్శనం అయితే ఉంటుంది. 50 రూపాయల దర్శనానికి అయితే మనం అయితే లోపలికి అయితే వచ్చేసాం. ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది, ఈ టెంపుల్ వచ్చేసి మార్నింగ్ 5:30కి ఓపెన్ చేసి ఈవినింగ్ 8 వరకు మాత్రమే ఉంటుంది. నైట్ అంతా కూడా క్లోజ్లో ఉంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ లోపలికి వచ్చాక కూడా చాలా టెంపుల్స్ అయితే లోపలైతే ఉంటాయి, అవి కూడా మీరు అయితే దర్శనం చేసుకోవచ్చు. ఫోన్స్ అయితే మాత్రం లోపలికైతే అలౌ చేయరు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చాలా వరకు ఫోన్స్ అయితే మాత్రం తీసి ఫొటోస్ అవి తీస్తున్నారు, కానీ పెద్దగా మానిటరింగ్ అయితే లేదు. సో మనం అందువల్ల వీడియోస్ అయితే తీయడానికి అయితే అయ్యింది. నెక్స్ట్ చూసారా, ఇక్కడ నుంచి వ్యూ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ మనకు కనిపిస్తుంది కదా నంది, ఇదైతే మాత్రం ఈ యొక్క టెంపుల్లో చాలా హైలైట్ అనే చెప్పొచ్చు. ఈ నంది వెనక ఈ యొక్క రాజగోపురం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది కదా. మనం ఇప్పుడు ఎంటర్ అయిన రాజగోపురం అక్కడి నుంచి అయితే మనం వచ్చాం. చూసారా, మనం స్టార్టింగ్ అయినప్పుడు ఎవరు లేరు, కానీ అలా పెరుగుతూ ఉన్నారు భక్తులు అయితే మాత్రం. సో మనం అయితే ఇప్పుడైతే పైకి అయితే వెళ్తున్నాం. సో ఇదంతా కూడా ఈ 50 రూపీస్ లైన్. డైలీ టెంపుల్లో ఏ యొక్క పూజలు చేస్తారని చెప్పేసి టైమింగ్స్ అయితే ఇచ్చారు. చూసారా, మార్నింగ్ 5 AM టు నైట్ 9:30 అని ఇచ్చారు, కానీ బయటన మీకు చూపించిన దాంట్లో అయితే మాత్రం 8 వరకే ఉంటుందని చూపించారు. బయట ఉన్న బోర్డే కరెక్ట్ అని నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ చూసారా ఎంత బాగా చెక్కారో ఆర్కిటెక్ట్. ఇప్పట్లో అయితే మాత్రం ఇలాంటివి చేయడం అయితే చాలా అంటే చాలా కష్టం. అప్పట్లో ఈ విధంగా ఎలా చేశారనేది ఎవరికి కూడా అంత చికెన్ రహస్యమే చెప్పాలి. చాలా అంటే చాలా బాగుంది లోపలంతా మాత్రం టెంపుల్. నెక్స్ట్ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఈ విధంగా సైడ్ నుంచి చాలామంది అయితే వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ ఎవరు అనేది మాకు కూడా తెలియదు, ఎందుకంటే టెంపుల్కి సంబంధించిన వాళ్ళ తెలియదు, లేకపోతే ఎవరైనా రికమెండేషన్స్ ఏంటా అని చెప్పేసి తెలియదు. చాలామంది అయితే మా ముందే వెళ్ళిపోయారు. చూసారా, ఇది లోపల. యాక్చువల్గా మనకి లోపలికి వెళ్ళాక మీకైతే క్లియర్గా ఈ యొక్క టెంపుల్ యొక్క మ్యాప్ అంతా చూపిస్తాను, అప్పుడు మీకే అర్థమవుతుంది ఏ విధంగా ఉంటుంది టెంపుల్ అంతా అని చెప్పేసి. చూసారా, నెక్స్ట్ ఫుడ్ అవైలబుల్ అని చెప్పేసి ఇక్కడైతే పెట్టారు. ప్రతిరోజు కూడా ఇక్కడైతే అన్నదానం అయితే చేస్తారంట. నెక్స్ట్ వచ్చేసి మీకు కనిపిస్తుంది కదా, ఇది అయితే మాత్రం వినాయక టెంపులే. మీరు ఏమైనా దర్శనం చేసుకోవాలనుకుంటే మాత్రం వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇది అరుణాచల నమూనా. ఈ యొక్క టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది కదా. మీకైతే మాత్రం మొత్తం అంతా చూపించే ప్రయత్నం అయితే చేశాను. చూసారా, ప్రతి చోట కూడా 2 రాజగోపురాలు అయితే మనకైతే ద్వారాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. సో మనమైతే రెండోది దాటుకొని కూడా వచ్చేసాం లోపలికి. చూసారా ఎంత బాగుందో కదా. యాక్చువల్గా డ్రోన్ వ్యూ అయితే వేరే లెవెల్ ఉంటుందని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఇదే రాజగోపురం. ఈ లోపల నుంచే మనం అయితే ఎంటర్ అయ్యాం. ఈ యొక్క నమూనా అయితే మాత్రం మనకి లోపల అయితేనే ఉంటుంది, బయటన అయితే మాత్రం మనకు కనిపించదు. సో మీకైతే చూపించే ప్రయత్నంలో మీకైతే చూపిస్తున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫోన్స్ అయితే మాత్రం లోపలికి అయితే అలౌ చేయరు, అది మాత్రం మస్ట్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసారా, రాజగోపురాలు అయితే మాత్రం మీకు 4 వైపులా కనిపిస్తూనే ఉంటాయి. నందులు కూడా మీకైతే మాత్రం చాలా ఎక్కువే కనిపిస్తాయి లోపల. మీకైతే మాత్రం ఫస్ట్ రాజగోపురం లోపల కనిపించే నంది అయితే మాత్రం చాలా పెద్దగా ఉంటుంది, అది మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వద్దు చూడడం. నెక్స్ట్ వచ్చేసి మనం లోపలికి వచ్చేసినప్పుడు ఈ యొక్క 50 రూపీస్ లైన్ కూడా 2 లైన్ల కింద అయితే డివైడ్ చేసేసారు. సో ఈ యొక్క టైమింగ్ అనేది మ్యాక్సిమం ఇద్దరికి ఒకలానే ఉంటుంది. ఈ యొక్క ఫ్రీ దర్శనం అయితే మాత్రం కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇక్కడ కూడా మెయిన్ ఏంటంటే రికమెండేషన్ క్యాండిడేట్స్ ఎక్కువైపోయారు. చూసారా, రైట్ సైడ్ నుంచి తీసుకెళ్తున్నారు కదా, వీళ్ళందరూ రికమెండేషన్ క్యాండిడేట్సే. ఏంటంటే మనకు ఆపోజిట్గా సెంటర్లో లైన్లో అయితే కలిపేస్తున్నారు వీళ్ళని. సో ఈ యొక్క ప్రాబ్లం అయితే ఎక్కువ ఉంది ఈ యొక్క అరుణాచలంలో అయితే మాత్రం. నేనైతే చూస్తుండగానే దగ్గర ఒక 50 మెంబర్స్ వరకు అలా మధ్యలో అయితే జాయిన్ అయిపోయిన వాళ్ళు ఎక్కువగా కనబడుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ కూడా ఫొటోస్ అయితే చాలామంది అయితే తీసుకుంటున్నారు. లోపలికి ఫోన్స్ ఎలా లేదు అని చెప్తున్నారు, కానీ 80% అయితే ఫోన్స్ తీసుకొచ్చేస్తున్నారు. ఎవరు పెద్దగా మానిటరింగ్ అయితే చేయట్లేదు. మెయిన్ చూసారా, ఇదే తులాభారం. అసలు ఇంత ఖర్చు పెట్టి ఇంత చేస్తారు, కానీ ఈ యొక్క తులాభారం చూస్తే మీకే అర్థమవుతుంది. తాడులతో కట్టారు, అసలు కనీసం దాన్ని కూడా అసలు పట్టించుకోలేదు. లోపల అస్సలు మెయింటెనెన్స్ లేదనే చెప్పాలి. మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం.
చూసారా టెంపుల్ అయితే మాత్రం లోపల ఏ విధంగా ఉంది. లోపల కూడా చాలా విగ్రహాలు అయితే మనకైతే కనిపిస్తూ ఉంటాయి. అన్నిటినీ మనం దర్శనం చేసుకుంటూ మెయిన్ దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. చూసారా మనకైతే ఆ చివరన కనిపిస్తుంది కదా, అక్కడికైతే మనం వెళ్ళాలి. ఈ మొదట క్యూ లైన్ రెండు కూడా కలిపేసి మనకైతే తీసుకొని వెళ్తారు చివరికి. నెక్స్ట్ వచ్చేసి చూసారా ఈ మీకు కనిపిస్తుంది కదా నటరాజ స్వామి విగ్రహం కూడా ఇక్కడైతే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ వెళ్ళే దారిలో ఈ యొక్క ప్రతిమలు కూడా మనకైతే చాలా కనిపిస్తాయి. ఇవన్నీ మనం చూసుకుంటూ మన శివయ్య దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇదంతా కూడా లోపలైతే ఉంటుంది. సో మీరు అనుకోవచ్చు లోపలైతే మాత్రం ఎటువంటి ఫోన్స్ కెమెరాస్ అలౌ లేదు. సో మనం అయితే కొంచెం ఇదిగానే తీసాం. నెక్స్ట్ చూసారా ఇక్కడైతే 30 రూపీస్ తీసుకొని మనకైతే ద్వీపం అయితే ఇస్తున్నారు. అది మనం అయితే దీపారాధన ఎవరైనా చేద్దాం అనుకుంటే అక్కడైతే కొనవచ్చు, అక్కడే తయారు చేస్తున్నారు. సో ఎవరికైనా ద్వీపం పెట్టాలని అనిపిస్తే మాత్రం అక్కడ 30 రూపీస్ ఇచ్చి మనం అయితే ద్వీపం పట్టవచ్చు. చూసారా ఈ యొక్క గంట కూడా చాలా పెద్దగా ఉంది. ఈ టెంపుల్లోనే అమ్మవారి దర్శనం కూడా చేసుకోవచ్చు. సో ఈ లైన్ అంతా కూడా ఈ యొక్క అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఉన్నదే. చూసారా అక్కడైతే మాత్రం అమ్మవారు ఉంటారు. సో వీళ్ళందరూ కూడా ఈ యొక్క స్వామివారి దర్శనం అయినాక అమ్మవారి దర్శనం చేసుకొని ఇలా బయటకు వచ్చే క్రమంలో ఇక్కడైతే ప్రసాదం కౌంటర్స్ అయితే ఏర్పాటు చేశారు. అయితే ఈ యొక్క ప్రసాదం కౌంటర్స్ అయితే మాత్రం చాలా రష్గా ఉన్నాయి. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రసాదం తీసుకునే క్రమంలో క్యూ లైన్లోనైతే ఉంటున్నారు. సో సమయం అయితే ఎక్కువే పడుతుంది. ఇక్కడ ప్రసాదం అయితే తీసుకొని ఇక్కడే కాసేపు కూర్చొని అయితే వెళ్తున్నారు. లడ్డు వచ్చేసి 5 లడ్డూలు 50 రూపాయల కింద చార్జ్ చేస్తున్నారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే లడ్డూలకి ఒక లైన్, పులిహారకి సెపరేట్ లైన్ అయితే ఉంటుంది. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, అక్కడైతే మాత్రం పులిహార అయితే విక్రయాలు అయితే చేస్తున్నారు. పులిహార కూడా 10 రూపీస్ కింద అయితే నిర్ణయించారు ప్యాకెట్. సో ఎవరైనా పులిహార కావాలంటే ఫస్ట్ లైన్లోకి వెళ్ళాలి, లేకపోతే ఈ యొక్క లాస్ట్ లైన్లో అయితే లడ్డు అయితే విక్రయాలు అయితే చేస్తున్నారు. సో మనం అయితే ప్రసాదం అయితే తీసుకొని అయితే బయటకు అయితే వచ్చేసాం. చూసారా అవుట్ సైడ్ అయితే ఈ విధంగా ఉంది. మనం వెళ్ళే క్రమంలో ఇక్కడ ఒక చెట్టు అయితే ఉంటుంది. ఈ యొక్క చెట్టుని అయితే మాత్రం మీరు కంపల్సరిగా దర్శనం అయితే చేసుకొని అయితే వెళ్ళండి. ఇక్కడైతే చాలా వరకు అయితే ముడుపులు అవి కడుతున్నారు. సో మీకు అలాంటిది ఏమైనా కోరికలు ఉంటే ఇక్కడైతే చేసుకొని అయితే మీరైతే వెళ్ళొచ్చు. సో చాలామంది అయితే మాత్రం ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని అయితే వెళ్తున్నారు. నాకు ఇంత త్వరగా దర్శనం అయిపోయింది ఏంటి అని అయితే అనుకోవద్దు. ఎందుకంటే నేను గిరి పౌర్ణమి టైంలో కానీ వీకెండ్స్ టైంలో అయితే రాలేదు కాబట్టి నాకైతే ఇంత త్వరగా అయిపోయింది. అందరికీ ఈ టైంలో అయిపోతుందని అయితే నేను చెప్పలేను. మీరు ఇలా బయటకు వచ్చేసరికి చాలా షాపింగ్ అయితే మీకు కనిపిస్తుంది. ఈ యొక్క షాపింగ్లో మీకు కావాల్సిన ఇక్కడికి సంబంధించినవన్నీ కూడా దొరుకుతాయి. చిన్నపిల్లలకి సంబంధించినవన్నీ కూడా దొరుకుతాయి. ఇవన్నీ కూడా షాపింగ్ చేసుకొని మీరైతే రిటర్న్ అయిపోవచ్చు. నెక్స్ట్ చూసారా ఇక్కడ ఏంటంటే చాలా వరకు ఇలాగ బొట్లు అయి పెడతామని చెప్పేసి కొంచెం ఇబ్బంది పెట్టే క్రమం కూడా జరుగుతుంది. సో వాళ్ళ నుంచి కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విరాజ్ వ్లాగ్స్ తెలుగు.